హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ. మేల్ చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎందరు పరిచయం అయినా పాత స్నేహాలను బంధుత్వాలను మరువరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాలకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి. ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. బాధను అధికంగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి. మరి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. ఇక మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపార అనుభవాన్ని నేర్పుతాయి. ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుగులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేర్లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. ఇక తమ సంతానము, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు అసలు తప్పులుగా కనిపించవు వీరికి. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారంలో అంచనాలు నిజమై లాభాన్ని గడిస్తారు. మరి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. కొన్నిసార్లు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడల్ని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికము. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మరి చివరకు మంచికే దారితీస్తాయి. అయితే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మరి తర్వాత వీరికి ప్రత్యర్థులుగా అవడం అనేది జరుగుతుంది. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తి చేయగలరు. అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. మరి వీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారనే పేరు వస్తుంది. ఇక భాగస్వామ్యము కొంతకాలమే లభిస్తుంది. హస్తవాసి మంచిదనే పేరు వస్తుంది. ఇక సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం వారు దూరమవుతారు. పై స్థాయి మరియు కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఇక ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటనేది ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు. ఇక ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. మరి వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ మరి సకాలంలో వాటిని సమసిపోయేలా చేసి తిరిగి ఆధిపత్యాన్ని సాధిస్తారు. పడమర, దక్షిణ, ఉత్తర దిశలు యోగిస్తాయి. మరి వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు. కుబేర కంకణధారణ, కాళభైరవ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. మరి కుంభరాశి జాతక చక్రంలో 11వ స్థానంలో ఉంటుంది. ఇది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. మరి ఈ రాశి గూఢచారులను, వ్యాపారులను సూచిస్తుంది. మరి ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారు, దాన ధర్మాలు చేయవారు, అయితే అల్ప సంతోషులుగా కూడా ఉంటారు. ఎవరిని నొప్పించక మాట్లాడేవారు, సామాన్యులుగా ఉంటారు. మరి వీరికి 5, 12, 28 సంవత్సరాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి వీరికి అంటువ్యాధులు, నేత్రవ్యాధులు, చర్మ రోగాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మరి కుంభరాశిగా చెప్పుకోవచ్చు. కోమలమైన మనసు కలిగి ఉంటారు. సున్నిత స్వభావాలుగా ఉండడం వల్ల చిన్న మాట అన్న నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడుతారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. సన్నగా పీలగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో, తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు.
ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరు ఇష్టపడతారు. మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశివారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరి ముక్కుసూటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితులను వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యలలో చిక్కుకుంటారు. మరి కుంభరాశికి చెందిన వారు ఫోటోగ్రఫీ, కథలను చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించడం అనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకొని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తమ పందాను మార్చుకోరు. సంవాదాల్లో కానీ వ్యక్తిత్వంలో కానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు. వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటారు. వీరి చుట్టూ ఆధిపత్య ధోరణి ఉండటాన్ని సహించరు. తమపై అధికారుల వద్ద తలదించుకున్న పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయటానికైనా సిద్ధపడతారు. కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించే వారని అనడం కూడా జరుగుతుంది. ఇక మానవతావాదంలో వీరంతా త్వరగా అందరికీ అర్థం కారు. ఇక కుంభరాశికి చెందిన వారు సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము అనుకున్న పనిని సాధించే వరకు విశ్రమించని వారిగా ఉండే కుంభరాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే మాత్రం త్వరగా స్పందించే గుణాన్ని కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.